హైదరాబాద్ సరూర్ నగర్ పిఎస్ పరిధి కర్మన్ ఘాట్ పద్మానగర్ కాలనీలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు సుగుణపై మత్తుమందు స్ప్రే చేసి 10 తులాల బంగారాన్ని దొంగలు దోచుకున్నారు. వృద్ధురాలికి పరిచయమైన సుమిత్ర మరో దంపతులు శివకృష్ణ సుశీలతో పని ఉందన్న నేపంతో ఇంటికి వెళ్లి స్ప్రే చేయడంతో అపస్మారక స్థితిలోకి చేరింది. దాంతో ఆమె ఒంటిపైనున్న 10 తులాల బంగారాన్ని దొంగిలించి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు సుమిత్ర, సుశీల, శివకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. కూర్చొని ఇక నేను లేచేసరికి స్ప్రే కొట్టింది. కొట్టినాక ఇద్దరు వచ్చారు. వాళ్ళనైతే నేను చూడలేదు. ఇద్దరు వచ్చి పడేసి బ్లాంకెట్ పెద్దది కప్పి మెత్త మూతి మీద పెట్టి నూనె చున్నీ నోట్లో పెట్టిండ్రు. ఇక చంపాలనే ప్రయత్నం చేసిండ్రు. స్ప్రే కొట్టిండ్రు. 3-4 డబ్బాలు కొట్టిండ్రు. ఫస్ట్ ఒకటి అది కొట్టింది సుమిత్ర అని. ఎంతమంది వచ్చిరా? ముగ్గురు. ఎంతమంది వచ్చిరమ్మా? ముగ్గురు. 2 ఆడోళ్ళు 1 మగ. ఏమన్నారమ్మా ఫస్ట్ రాగానే? ఏమనలే. వాళ్ళ ముఖాలు కూడా నేను చూడలేదు. ఏమనలే. పడేసిండ్రు, స్ప్రే కొడుతుండ్రు. మరి నాకు డబ్బులు ఇవ్వమని అనలే, నగలు ఇవ్వమని అనలే, ఏదంటలేదు. చంపాలని ప్రయత్నం చేస్తుండ్రు. మధ్యలో ఇవన్నీ గుంజుకుంటారు. 10 తులాలు బంగారం. ఎవరెవరిని గుర్తుపడతావు అందులో? నేనా? నేను సుమిత్రను మాకు ఒక ఆమె ద్వారా ఇంటికి వస్తుండే పోతుండే మంచిగానే ఉంటుండే. అక్క అక్క అంటుండే నన్ను. ఇక్కడనే ఉంటుంది. అంటే మీరు ఒక్కరే ఉంటారు అమ్మ ఇంట్లో? వచ్చింది ఒక ఆమె వచ్చి కూర్చుంది. కూర్చొని ఇక నేను లేచేసరికి స్ప్రే కొట్టింది. కొట్టినాక ఇద్దరు వచ్చారు. వాళ్ళనైతే నేను చూడలేదు. ఇద్దరు వచ్చి పడేసి బ్లాంకెట్ పెద్దది కప్పి మెత్త మూతి మీద పెట్టి నూనె చున్నీ నోట్లో పెట్టిండ్రు. ఇక చంపాలని